బ్యాక్ టు డిస్కషన్. ఈరోజు మన టాపిక్ హూ ఈజ్ నెక్స్ట్ సీఎం. దీనికి సంబంధించి మనకి బీజేపీ, టీడీపీ, జనసేన అండ్ వైసీపీ నుంచి నేతలు ప్రస్తుతం బీఆర్కే స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మనకి జనసేనలోకి విపరీతంగా కూడా వలసలు వస్తున్నాయి. అంటే వైసీపీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనలోకి వస్తున్నారు. అయితే జనసేన టీడీపీ కూటమిలో ఉంది. వీళ్ళు చెప్తోంది ఏంటంటే 130 నుంచి 140 సీట్లు మేము గెలుస్తాము అంటోంది. అయితే వైసీపీ వై నాట్ 175 అంటోంది. ఎవరి మాట నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి విజేతారెడ్డి జనసేన శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి శివపార్వతి గారు. చెప్పండి మేడం. చెప్పండి, మరి మీరేమో 130 నుంచి 140 సీట్లు కైవసం చేసుకుంటాము మా కూటమి అంటారు టీడీపీ జనసేన. అయితే వైసీపీ అంటోంది వై నాట్ 175 అంటోంది. ఎవరిని నమ్మాలి? మేము వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా నేల విడిచి సాము చెయ్యం. వై నాట్ 175 అనేది సాధ్యమేనా? సాధ్యం కాదని ప్రతి ఒక్కళ్ళ సామాన్యులు తెలుసు. అయినా వాళ్ళు వై నాట్ 175 అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదు, ఒక మేమే ఉండాలి, మేమే చేయాలి, మా కార్యకర్తలు ఉండాలి, మా పార్టీ మాత్రమే ఉండాలి, మిగతా ఎవరు ఉండకూడదు. ఇది అసలు ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచనేనా? అసలు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే పార్టీ తత్వమేనా? అసలు ప్రజాస్వామ్యానికి విలువిచ్చే లక్షణమేనా? దీన్ని బట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత నిరంకుశత్వం ఉంది అనేది ఒక్క లైన్ లోనే అర్థమైపోద్ది. వై నాట్ 175 అంటున్నారంటే అది దాని పేరాశ, దురాశ, నియంత్రిత పోకడ అంటారు. ఒక రాష్ట్రము అభివృద్ధిలో అధికార పార్టీ ఎంత భాగం అవుతుందో ప్రతిపక్షాలు కూడా అంతే భాగం అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం మాట్లాడకపోతే, బలమైన గొంతు లేకపోతే, అధికార పక్షం తప్పు చేసినా అది ఒప్పు అనే ఫీలింగ్ లో ఉండి ఏదైనా రాష్ట్రానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంటది. కాబట్టే ప్రతిపక్షాలు బలంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు బలంగా గొంతెత్తి ఆ నిర్ణయాన్ని ఆపించగల శక్తి ఉంటది ప్రతిపక్షాలు. అలాంటి ప్రతిపక్షమే నేను లేకుండా చేస్తానంటే, నేను నందంటే నంది, పందంటే పంది, సో నేను ఏది చెప్తే అదే జరగాలి అనే ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి మంచిదా? కాదు. అది ప్రజలందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, రాజన్న బిడ్డను చూద్దాం ఏం వెలగబెడతాడో అని. ఏం వెలగపెట్టారో కూడా చూసాం. ప్రతి ఊర్లో రోడ్డుకున్న గుంతలు తప్ప అక్కడ ఎలగపెట్టింది ఏమీ లేదు. అందరూ ఆ గుంతల్లో పడి నడ్డీర కొట్టుకోవడం, మరి వచ్చే కరెంటు బిల్లులు భరించలేక, చెత్త బిల్లులు భరించలేక, ఈ చెత్త పాలను భరించలేక ఎప్పుడు సాగరం పాలా అని ఎదురు చూస్తున్న ప్రజలు ఈయనకు వై నాట్ 175 ఇస్తారా, ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యే ఆయన గతంలో ఆయన కోసం ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు 100 కోట్లు కుమ్మరిచ్చి గెలిచిన వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ఓడిపోతామని తెలిసే అక్కడ ఆ పార్టీలో ఉండట్లేదు. ఈ పార్టీ టెంట్ పార్టీ, టెంట్ మునిగిపోతుంది, టెంట్ చినిగిపోతుందని అర్థమైపోయే అందరూ బయటకు వచ్చేస్తున్నారు. అందులో నుంచి అక్కడ ఉంటే మునిగిపోయే పడవ, దాన్ని ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి దాని నుంచి బయటకు రావడానికి అందరూ బయటకు వచ్చేస్తారు. సో దీన్ని బట్టి ఆయన ఏదో సామాజిక న్యాయం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వై నాట్ 175 మేము బీసీలు టికెట్లు ఇస్తున్నాం, ఎస్సీలు టికెట్లు ఇస్తున్నాం. మొన్న ఒక ఎస్సీ సోదరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఒక చిన్న మున్సిపల్ కమిషన్ చైర్మన్ పదవికే 40 లక్షల రూపాయలు మంత్రి డిమాండ్ చేసి డబ్బులు లంచం తీసుకున్న పరిస్థితి ఈ రోజు. ఎమ్మెల్యేలు ఎంత టేబుల్ క్యాష్ పెట్టాలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల ట్రేడింగ్ వచ్చి 25,000 కోట్ల రూపాయలని దేశంలోనే ఒక వార్తగా హల్చల్ చేస్తుంది. ఈ రోజు సీట్లు కొనుక్కోవడాలు, ఓట్లు కొనుక్కోవడాలు, ఈ వ్యాపారం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్ అంతా మన ఏపీ ఎన్నికల ఖర్చు అని అర్థమైపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇలాంటి రకమైన రాజకీయానికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ప్రజలందరికీ ఒక క్లారిటీ చాలా స్పష్టంగా వచ్చింది.
4.5 ఏళ్ల నుంచి ఇప్పటికి మన రాజధాని ఏంటో తెలియక దిక్కులు చూస్తున్న ప్రజలకి చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది. రోడ్డుకి గుంతలు పూడ్చలేక ఆ గుంతల్లో రోజున ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిన ప్రతి కుటుంబం గమనిస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అధికార ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు, మేము చేసిన సంక్షేమం చూసి ఓటేయమని అడుగుతున్నాం ఒకటే అని. ఆయన చేసిన సంక్షేమం ప్రతి ఇంట్లో ప్రతి ఊరి రోడ్డు మీద కనపడుతుంది కాబట్టే రెడీగా ఉన్నారు వాళ్ళు రోడ్డు ఎవరికి వేయాలా అని. నెక్స్ట్ మేము వైఎస్ఆర్సీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆశీర్వదించరు, మళ్ళీ అధికారంలో రావడం అనేది కల్లా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయం నుంచి అయిపోయే టైం ఆసన్నమైంది. ఈ 2 నెలలు ఎలాగో వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ఈ 2 నెలలు వాళ్ళు ఎంజాయ్ చేయడం తప్పితే వాళ్ళ తర్వాత పార్టీని సస్టైన్ చేసుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదుర్కోబోతుంది. ఓకేనండి. రామచంద్రరెడ్డి గారు, స్టార్టింగ్ అంటే పురంధరేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా చేసిన కొత్తలో చాలా ఫైర్తో ఉండేవారు. ఇప్పుడు చాలా మటుకు చంద్రబాబు నాయుడుకి సపోర్టివ్గా ఉంటున్నారు. మీరైతే మేమేం మద్దతు ఇవ్వటం లేదు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అని మీరు అంటున్నారు. ఏమనుకోవాలి, కలిసిపోయారు అనుకోవాలా? ఏం లేదు మేడం, పురంధేశ్వరి మేడం ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అటు ప్రతిపక్షం మీద కానీ అటు ప్రభుత్వ పక్షం మీద కానీ 2 దాంట్ల మీద పోరాటం చేస్తున్నారు తప్ప మేము ఎవరితో మిలాఖత్ కావాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబ పార్టీలతో మేము ఎప్పటికీ మిలాఖత్ కాము. పురంధేశ్వరి మేడము ఖచ్చితంగా మా మార్పు ఉంది. ఈ రాజకీయ పరంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ 2 పార్టీల కుటుంబ బానిసత్వం నుంచి భారతీయ జనతా పార్టీ బయటేసడానికి రెడీగా ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశాన్ని ఏ విధంగా మేము ముందుకు తీసుకుపోతున్నామో అదే విధంగా ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలను మేము మరింత దగ్గర చేసుకొని ముఖ్యమంత్రి పీఠానికి మేము దగ్గర ఏ విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకేనండి. గోవిందరావు గారు ఏమంటారు? గుంతల రోడ్లు అంటున్నారు, రాజధాని ఎక్కడుందో కూడా తెలియదు అంటున్నారు. దానికి మీరు అనుకూలంగా ఉన్నట్లే అక్కడ మీ పార్టీ నుంచి ఎవరూ కూడా అమరావతి చుట్టుపక్కల అస్సలు పోటీ చేయడానికి ముందుకు కూడా రానటువంటి పరిస్థితి. వీటన్నింటినీ మీరు ఎలా సమాధానం ఇస్తారు? మేడం గారు, ఇప్పుడు టీడీపీ తరపున మేడం గారు మాట్లాడినట్టు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఉండాలి. కానీ ఈరోజు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయారు. ఈరోజు 4.5 ఏళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇంకో దీంట్లో కానీ ఆ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రానికి ఇది అవసరమని కానీ ఈ రాష్ట్రంలో ఇది చేస్తే బాగుంటుందని కానీ ఒక ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఏ రోజు కూడా ఒక్కదాన్ని కూడా మీరు ప్రశ్నించలేకపోయారు. ఎంతసేపు ఏంటంటే అక్కసుతో పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ మీద పేపర్లు విసిరి అల్లరి పెట్టడమే తెప్పించి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చిద్దాం, మా వంతు మేము కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధులుగా మీకు సహకరిస్తాం, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే పరిస్థితుల్లో లేని వ్యక్తులు ప్రతిపక్షంలో ఏ రోజు ఉండగలరమ్మా? ఈరోజు ప్రతిపక్షం ఎప్పుడంటే నిలబడగలుగుతుంది? వాళ్ళ గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు స్వపక్షం వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ ప్రతిపక్షం స్వపక్షంలోకి వస్తుంది. కానీ ఈరోజు మీరు గతంలో కూడా ఎట్టి చేయలేకపోయారు, ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రను మీరు పోషించలేకపోయారు. అయితే వైనాట్ 175 దానికి నేనేమంటానంటే ఈరోజు మేము మా పక్షానికే, మాకు ఓట్లేసిన వాళ్ళకే, మా కార్యకర్తలకే మేము లబ్ధి చేకూర్చగలిగితే మేము ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ప్రతిపక్షం అంటూ ఒకటి ఉంటుంది. కానీ ఈరోజు మేము ఆ పని చేయలేదు కదా. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా మా పార్టీ వాళ్ళ మా జెండా మీ ఇంటి మీద కట్టారా, మా కులం చూడలేదు, మతం చూడలేదు, అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాం. ఈరోజు ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? ఈరోజు ప్రతి ఒక్కరు ఎప్పుడు అవకాశం వస్తుందే ఇంత మాట తప్పకుండా మనం తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఆలోచనతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి గతంలో ప్రతిపక్షంగా ఓటు వేసిన వాళ్ళు కూడా ఈ రోజు ముందుకు వస్తున్నారు.
వాలంటీర్ దగ్గర నుంచి అటువంటిప్పుడు ప్రతిపక్షం ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేలు, ఇంకా ఎంపీలు ప్రతిపక్షంకు ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచన ప్రజలు పెట్టుకుంటారు మీరు? బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రామరాజ్యాన్ని మీరు వైఎస్ఆర్సీపీ అందించాడు. పార్టీ ఈరోజు రాజన్న కాకుండా పరిపాలన మిగతా అందించాడు. పార్టీ వాళ్ళని మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ కానీ ఈరోజు వైఎస్ఆర్ చదువులు బడులు కానీ అమ్మఒడు కానీ ఇంకోటి కానీ ఇక పథకాల పేరు నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటిలో ఈ రోజు ఎవరైతే వాదన చేస్తున్నారో ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ ఇళ్లలో కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అండి. వాళ్ళు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఓటేయకుండా ఉన్నటువంటి టీడీపీ వర్గం వాళ్ళు కూడా ఈ రోజు ఒక స్థాయిలో అన్నం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు చేస్తున్నారు. గోవిందరావు గారు, అదే అభివృద్ధి. వాళ్ళు మాత్రం ఇంకా మీరు ప్రతిపక్షానికి టీడీపీ కోటేస్తారు ఎందుకు మీరు అనుకుంటున్నారమ్మా? ఇంకెందుకు వస్తుందమ్మా? ఎందుకు 170 సీట్లు రావు? జగన్మోహన్ చేసిన తప్పేంటి? ఎవరికి అన్యాయం చేశారు? ఎవరికి అపకారం చేశారు? ఎవరికి వివక్షత చూపించారు? ఇది అభివృద్ధి కాదా? ఎందుకు రాదు? ఎందుకు 170 సీట్లు మీరు గెలవలేవు? మాట్లాడేదానికి మైక్ ఈ రోజు అనుకుంటున్నారే, ఈ రోజు బయటికి ఈ రోజు నెట్టేసిన సోషల్ పరిస్థితి అండి. మీడియా ఒక్కరు వచ్చింది, మాట్లాడండి. వర్గం లాగా ఒక్కరు ఎన్ని మాట్లాడండి. సెలవులు మీరు వచ్చాయి, బయటికి మీడియా పంపించేసి వచ్చింది. 23 మందిని కూడా మీరు తట్టుకోలేకపోయారు. కోసం కోట్లు ఇచ్చి అమ్ముకుంటున్నారు. ఓటుకు ఓటు కేసులు ఎంతమంది దొరికిపోయారు? ఎన్ని డబ్బులు ఇచ్చి కొనాలని ఆ రోజుల్లో ప్రయత్నించారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తే కానీ సీట్ ఇస్తామని చెప్పేసి ఎంతమందికి బేరం పెడుతున్నారు? ఎవరు విమర్శించుకోవద్దమ్మా. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఎవరు బేరసారాలు ఎలా ఉన్నాయో, ఎవరు పరిస్థితులు ఉందో. ఈరోజు ఎవరు టికెట్లు ఇవ్వాలో మీకు అర్థం కావట్లేదు. ఎలా మీ పొత్తు కొనసాగించాలో అర్థం కావట్లేదు. ఈ రోజు మరి కొత్త వ్యక్తులు కావాలని కోరుకుంటున్నారు కదా, మరి కొత్త వ్యక్తులు అయినటువంటి ఆ జనసేన పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా పోటీ చేయొచ్చు కదమ్మా. పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యి ఇటు వైసీపీని అటు టీడీపీని ఇటు బీజేపీని కాదనుకొని ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియను ప్రారంభించి రాష్ట్రాన్ని శివపార్వతి గారు, కాపాడొచ్చు కదా. ఒక్క ఈ రోజు నిమిషం ఎందుకు అండి, ఒక్క అవకాశం నిమిషం. లేక మరి గోవిందరావు టీడీపీతో గారు, పెట్టి పెట్టుకుని శివపార్వతి మీకు గారు ఎన్ని సీట్లు వస్తాయో అడుగుతున్నటువంటి మీకే questions తెలియదు. answer కానీ చేయండి. అధికార పార్టీలో ఉండాలని ఒక ఆలోచన పెట్టుకున్నారు తెప్పించి, కానీ నాకు అధికారం కావాలి, నేను రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆలోచన ఈ జనసేన పార్టీ కానీ ఇంకో పార్టీ ఎందుకు లేదంటారు? ముఖ్యమంత్రి పరణాలు లేకుండా వెళ్ళమనండి చాలు. కాబట్టి చెప్పండి గోవిందరావు గారు. ఈ రోజు ఏ నిర్ణయంతో జనసేన పార్టీ అంటే వీళ్ళందరూ టీడీపీ కూడా పార్టీ పొత్తు పెట్టుకొని ఏం చేశారని ఎవరు సీఎం మీకు అవుతామని ఓట్లు ప్రచారం వేయాలి చేసుకుంటూ అనేది బయటకు వాళ్ళ వెళ్తారు. వర్షన్ గా ఏం తప్పు వినిపిస్తున్నారు. జరిగిందని ప్రచారం చేసుకుంటూ బయటకు వెళ్తారు. ఎంతసేపు రోడ్లు గోతులు అంటున్నారే, బాగు చేసిన రోడ్లు ఏమమ్మా మీరు సబ్జెక్ట్ చేయట్లేదు. బాగుపడిన రోడ్లు కొన్ని వేల రోడ్లు బాగు చేసామే, కొన్ని వేల కిలోమీటర్లు ఈ రోజు ఏమో బాగు చేసామే. అది చూపించుకుంటే ఎక్కడో గోతులున్న రోడ్డుని మాత్రమే భూతద్దంలో చూపించి గోతులమయము అంటున్నారే. ఒక్క నిమిషం అండి, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం. బ్యాక్ టు డిస్కషన్. ఈ రోజు మన టాపిక్ హూ ఈజ్ నెక్స్ట్ సీఎం. దీనికి సంబంధించి మనకి బీజేపీ, టీడీపీ అండ్ వైసీపీ, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ వీరందరూ కూడా మాకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం విజేతారెడ్డి గారు అంటే మీరు చెప్తున్నారు మాకు 130 నుంచి 140 సీట్లు వస్తాయి ఈసారి అని చెప్తున్నారు. అయితే మరి మీ లోపలే ఉన్నటువంటి తగాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఇవేమి మీకు మైనస్ కావా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే మనం చూసాం కేసినేని నాని అండ్ చిన్ని ఈ గొడవను చూసాం. మరి ఇలాంటివేవి మీకు 130 నుంచి 140 సీట్లు రావడానికి మైనస్ కావా? ఏం చెప్తారు? ఏమీ కాదండి. తెలుగుదేశం పార్టీకి ఒకరో అటు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీలకి రెండు పార్టీలకి నేను ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా. ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు చూస్తున్నారు, మా నాయకుడు చేసేది ఎలాంటి పరిపాలన అనేది చెప్పండి, కంటిన్యూ చేయండి. క్వశ్చన్ వేస్తున్నాను మేడం. ఒక్క నిమిషం అండి, ఆన్సర్ చేస్తున్నారు. అందరూ ప్రోగ్రామ్ పెట్టారు గమనించారు. కదా. అయితే నేను ఒకటి అడుగుతానండి. తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ వస్తే జగన్మోహన్ రెడ్డి, అంటే వీళ్ళిద్దరైనా సమర్థులు? ఆ పార్టీలో ఇంకెవరు సమర్థులు లేరా? మా పార్టీలో అలా కాదు, బీజేపీ పార్టీలో అందరూ సమర్థులు ఉన్నారు. ఎవరినైనా కూడా మేము ముఖ్యమంత్రి చేసేటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీకి సాధ్యం. మీ పార్టీలు రెండు పార్టీలకు ఒకటే క్వశ్చన్ వేస్తా ఉన్నాను నేను ఇవాళ. అటు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, కానీ మీలో సమర్థులు లేరా? మీలో సమర్థులు ఎందుకు లేరు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు కాదు వస్తే, లేదంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. మీరు బీసీ ముఖ్యమంత్రినో లేదా ఎస్సీ ముఖ్యమంత్రినో ఇంకో ముఖ్యమంత్రులు లేరా మీ పార్టీలలో? మీకు ధైర్యం ఉందా? మీ రెండు పార్టీలకు వేరే వాళ్ళని ముఖ్యమంత్రులుగా ప్రకటించే ముందుకు ఎలక్షన్లకు పోయే ధైర్యం ఉందా అని మీకు నేను అడుగుతాను. రెండు పార్టీలకు ఇవాళ చెప్తాను, భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకుల్ని ఇవాళ ముఖ్యమంత్రులు చేస్తూ ఉంది. ఒకవైపు అటు ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అనేక మంది కొత్త నాయకత్వానికి ముందుకు తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేస్తా ఉంది తప్ప, మీలాగా కుటుంబ పార్టీలను ముందుకు పెట్టుకొని బానిసత్వంగా మాట్లాడుతున్నారు తప్ప, ఇప్పుడు ఉండేటువంటి వక్తలు కూడా బానిసత్వం జీవిస్తున్నాయి. వారిలో కూడా చంద్రబాబు నాయుడు తప్ప
మా పార్టీలో మేము కూడా ఇంకా ఉన్నారు అనేటువంటి ఎవరండి మీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి? అందరూ సీఎం అభ్యర్థులే ఉన్నారండి. మా పార్టీలో మా సమర్థమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉంది. మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో సమర్థమైనటువంటి నాయకత్వం ఉంది. వాళ్ళకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు సమర్థులు. ఇంకెవరు అంత వేస్టా? ఆ మాట సమాధానం చెప్పానంటే చాలు. హూ ఇస్ ద సీఎం? ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఆయనేనా 20 సంవత్సరాల నుంచి ఏం ఒరగబెట్టారు? ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒరగబెట్టారు? కేంద్రం ఇచ్చిన పథకాలకు బొమ్మలు వేసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే వారు ఇంతవరకు ముందుకు పోతున్నారు తప్ప ఒక్కటైనా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు తప్ప అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే వాళ్ళిద్దరూ ఆటలాడుతున్నారు తప్ప వాళ్ళంటూ సంపదను సృష్టించి ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం నుంచి తప్పుకుంటే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అభివృద్ధికి తీసుకొస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది. అనేకమైన పోర్టులు కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ముందుకు సాగాలంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల అధికారం ఇవ్వాలా. ప్రజల అధికారం ఇస్తే మేము తప్పనిసరిగా సమర్థమైనటువంటి ముఖ్యమంత్రిని తీసుకొస్తాం. మేము పేర్లు చెప్పాం ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. అంటే బీజేపీ అంటేనే మోడీ అంటారు కదా, మోడీ చరిష్మాతోనే బీజేపీ నడుస్తోంది అంటారు. అటు బీజేపీ అంటేనే మోడీ, మోడీ అంటేనే బీజేపీ అంటూ ఉంటారు కదండి. అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఏమన్నా ముఖ్యమంత్రులు చేయగలుగుతారా? మీరు ఈ ఎలక్షన్లలో పోగలుగుతారా? ముఖ్యమంత్రి పేరు వేరే పేరు అనౌన్స్ చేసి పోగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. చెప్పండి. ఎంతసేపు బానిసత్వంలో బతుకుతున్నారు తప్ప ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రానికి చేటు. ఈ రెండు చెప్పండి విజయసాయిరెడ్డి గారు, మనకి రామచంద్రారెడ్డి గారు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకొకళ్ళ పేరు మీరు చెప్పగలరా అని అడుగుతున్నారు. రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు రామచంద్రారెడ్డి గారు వాళ్ళు బీజేపీని ఈ రోజు అవునండి ఈ రోజు బీజేపీ గాని రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు పోటీ చేసి గెలిచి వాళ్ళని సీఎం అవ్వమనండి. ఆ సత్తా ఉంటే ఆ ప్రజలు ఇస్తారు కదా తీర్పు. మేము ఎందుకు కాకూడదు, మాకెందుకు మేమే చేస్తున్నాం అంటే మరి మీరు ఎందుకు గెలవట్లేదు? ఏపీలో మీరు పోటీ చేస్తున్నారు కదా, గెలవండి, మీరు సీఎం అవ్వండి. ఎవరు ప్రజలు ఎవరికి గెలిపిస్తే వాళ్ళు సీఎం అవుతారండి. ప్రజలు ఎవరు మేలు చేస్తారంటే వాళ్ళు సీఎం ఎన్నుకుంటారండి. మేము మా నాయకుడు సమర్థుడు, మా నాయకుడు పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తప్ప మీ పార్టీలలో సమర్థులు లేరా? మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాకు మంచి సమర్థులు లేరని ఒప్పుకుంటున్నారా? మీ పార్టీలలో నిలబడండి, మీరు గెలవండి. మీ ఒకసారి వైసీపీని కూడా అదే క్వశ్చన్ అడుగుదాం. తప్ప సమర్థులు లేరు. గోవిందరావు గారు, ప్రజలు తీర్పిస్తారండి. గోవిందరావు గారు ఏమంటారు? రామచంద్రారెడ్డి గారు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డేనా, ఇంకెవరు లేరా? వెనుకబడిన వర్గాలకు అసలు అవకాశమే లేదా అన్నట్టుగా అడుగుతున్నారు. మీ వర్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన, జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు సమర్థులు లేరా? చెప్పండి. మీరు గుండెల మీద చేసుకొని మీ నాయకత్వం గురించి చెప్పండి. మీ పార్టీలో ఉన్నారా లేరా చెప్పండి. అసలు ఆ ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రోజు దేశం కోసం పనిచేస్తున్నాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ కూడా మీరందరికీ మీ నాయకత్వానికి తెలియజేయండి. సమర్థమైనటువంటి నాయకుని ఎన్నుకోండి తప్ప బానిసత్వంగా రాబోయే రోజుల్లోనే చంద్రబాబు జగనే అనేది వదిలిపెట్టండి. మీ పార్టీలో కూడా ఉన్న మంచి లీడర్లను బయటికి తీసుకురండి. మరి సత్తా ఉంటే మరి. గోవిందరావు గారు, ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారండి. ప్రజలకు అందరికీ తెలుసు, ఎవరైతే సపరిపాలన ఇస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు. ఈరోజు ఎవరు కూడా ఏమి చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పరిపాలన సాగించాలి కానీ పేదరికంగానే ఉంచి పేదవాళ్ళని ఎలా బయటపడేయాలనేది ఆలోచించుకుంటా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటా ఈరోజు పరిపాలిస్తుంటే ప్రజలు అందుకే మీకు రేపు తెలుగుదేశం రక్తంలో కానీ వైసీపీ రక్తంలో కానీ జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు జీర్ణించకపోయారు తప్ప ఈ రాష్ట్రానికి పట్టిన రెండు దరిద్రాలు వాళ్ళు
ఈ రెండు దరిద్రాలు వదిలితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది గోవిందరావు గారు తెలియజేస్తా ఉన్నా. గోవిందరావు గారు మీ రియాక్షన్ ఏంటి? రామచంద్రారెడ్డి గారు కౌంటర్, దానికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? అంటే వైసీపీలో జగన్ తప్ప ఇంకెవరూ లేరా సీఎం అభ్యర్థిగా అనేది ఆయన ప్రశ్న. వెనుకబడ్డ వారు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా అని అడుగుతున్నారు. చెప్పండి. విజేతారెడ్డి గారు చెప్పండి. విజేతారెడ్డి గారు ఏంటి, ఎక్కడైనా కానీ నేను చెప్పేది ఒకటే, నాయకుడు అనేవాడు వాళ్ళకి ఆ ధైర్యం ఎవరికైతే లేదు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో వాళ్ళ వాళ్ళు నాయకుడిగా బానిస ఎన్నుకుంటారు. సంఖ్యలలో మగ్గిపోతున్నారు. దానికి జగన్ అనే బానిస సంఖ్య. ఆ సమర్థత ఉన్న వాళ్ళకే పట్టం కడతారు, అంతేగాని ఎవరో ఉంటారు నాయకులు వచ్చేదాకా ఉంటారు. వీళ్ళు ఉన్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు మాకు ఆయనే నాయకుడు, ఆయనే సమర్థుడు, కాబట్టి మేము ఆయన్నే ఎన్నుకుంటున్నాం. తర్వాత ఎవరు సమర్థత ఉంటారనేది విజేతారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. గోవిందరావు గారు ఏం చెప్తారో చూద్దాం. వైసీపీలో జగన్ తర్వాత ఇంకెవరిని ఊహించలేరా సీఎం గా? ఎవరికి ఛాన్సెస్ ఇవ్వరా అని అడుగుతున్నారు రామచంద్రరెడ్డి గారు. అమ్మా, ఖచ్చితంగా ఈరోజు రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టే ఈరోజు ఎలాగైతే మోడీ మార్పు ఆ ప్రభుత్వంలో ఉందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మార్పు ఈ ప్రాంతీయ పార్టీ వైసీపీ పార్టీలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగులేనప్పుడు ఖచ్చితంగా ఆయన అంటాడు, నా పరిపాలన బాగులేకపోయినా, నేను నచ్చకపోయినా, నేను చేసింది బాగులేకపోయినా నన్ను తిరస్కరించండి అని చెప్పే నాదుడు చంద్రబాబు నాయుడు కనమండి ఒకసారి అంటాడేమో. నేను బాగులేకపోతే నేను ఇంకొక ముఖ్యమంత్రిని మేము చేసుకుంటానని చెప్పే ధైర్యం ఒక్క బహిరంగ సభలో ఆయనకు ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అదే ధైర్యం ఈయనకు ఉంది. అంటే ఆయన మార్పు ఇక్కడ ఉంది. ఆయన పరిపాలన మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఆయన అయితేనే పరిపాలించగలడు, ఆయన అయితేనే రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలడనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది ఈరోజు. కాకపోతే ఆయన కాకపోతే ఇంకెవరు అవుతారమ్మా సీఎం? కాబట్టి ఇది ప్రాంతీయ పార్టీల్లో కొన్నేళ్ల పాటు, ఎన్నో ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి సంక్షేమాన్ని, పరిపాలనని, సుభిక్ష పరిపాలనని, ప్రతిదీ కూడా ఆచితూచేసి అడుగుని ఈరోజు ఒక్క రూపాయి లంచం లేకుండా, ఒక్క కార్యకర్త కూడా తప్పు చేయకుండా, ఒక్క నాయకుడు కూడా తప్పుడు వేయకుండా ఒక క్రమశిక్షణ మార్గంలో నడిపే ఒక ఏకైక ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో ఉందంటే వైసీపీ పార్టీ. కాబట్టి ప్రజలు ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఆదరిస్తారు. ఖచ్చితంగా ఆయన సీఎం అని చేసి మళ్ళీ ఇదే సంక్షేమం, అభివృద్ధి అని రెండు కళ్ళల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వంతు సహకారాన్ని కోరడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను చెప్పక తప్పదమ్మా. రామచంద్రరెడ్డి గారు విన్నారు కదా, జగన్ ముఖంతోనే వైసీపీ, సో ఆయన లేకపోతే వైసీపీ లేదు అని అంటున్నారు. గోవిందరెడ్డి గారు ఒప్పుకుంటున్నారమ్మా, ఆ పార్టీలో జగన్ తప్ప సమర్థులు లేరు అని ఒప్పుకుంటున్నారు. ఓకేనండి, ఓకే. చెప్పండి విజేతారెడ్డి గారు, ఇక్కడ మీరేమంటారు? సమర్థత కాదండి, సమర్థుడు మాత్రమే. ఈరోజు భారతావనిలో కంటిన్యూ చేయండి. ఈరోజు ప్రధానమంత్రి గారు మోడీ గారు సమర్థులు కాదంటే మీరు అంగీకరిస్తారా? సమర్థత కాకపోతే ఇన్ని దఫాలుగా ఆయన ఈ దేశాన్ని ఏలగలుగుతారా? దాన్ని మీరు అంగీకరిస్తారా? ఎన్ని దఫాలు అయినది? 2 దఫాలు. ఎలాగండి? రెండవసారి చెప్పండి. రెండవసారి ప్రధానమంత్రి. ఆయన సమర్థత మీద దేశ ప్రజలందరికీ నమ్మకం ఉంది. వాయిస్ క్లియర్గా లేదు. అంటే బీజేపీ చరిష్మా మోడీ ఎలాగో, వైసీపీ ఇవాళ చరిష్మా చూస్తున్నారు. ఓకే. జగన్మోహన్ అలాగే రెడ్డి, ఈయన టీడీపీ రాష్ట్ర చరిష్మా ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు అని వాళ్ళు ఈయన అంటున్నారు. సమర్థత మీద నమ్మకం ఉంది. మేడం, మా దాంట్లో ఏ చూడండి, నాయకత్వం ఎంతమంది ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రంలో ఉన్నా, మధ్యప్రదేశ్ దేశంలో ఉన్నా, ఆ నాయకత్వ ప్రతి మీద ఆయన అనుభవాలతో కూడుకున్నటువంటి హిమాచల్ ఆయన ప్రదేశ్, తాలూకు అనుభవం మీద అన్ని ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రులు కూడా అలాగే ఈ నాయకత్వం మీద, ఈ అనుభవం మీద ఈ ప్రజలకు నాయకత్వాలు ప్రగాఢమైన మారుతా విశ్వాసం ఉంది ఉన్నాయి. కాబట్టి మార్పులు ముందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాం. నాయకత్వం మళ్ళీ కోరుకుంటున్నారు ప్రజలు. చెప్పండి. నాయకత్వాలు మారితే ఇప్పుడు 3 దఫలుగా మోడీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రిగా మారాలి కదా, మరేం మారలేదు. అంటే మోడీ మీద ప్రజలకు విశ్వాసం ఉండబెట్టే కదా ఈరోజు ప్రధానమంత్రిగా ఆయన 3 దఫలుగా ఎన్నుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు ప్రజలు విశ్వసిస్తారు. ఆయన చేసే సంక్షేమం మీద ఆధారపడి ఉంది ఈ రాష్ట్రం, ఆయన చేసే అభివృద్ధి మీద ఆధారపడి ఉంది రాష్ట్రం, ఆయన చేసే అవినీతి రహిత పరిపాలన మీద ఆధారపడి ఉంది రాష్ట్రం. ఖచ్చితంగా ఆయన సీఎంను మళ్ళీ కోరుకోవాలని చూస్తున్నారు. అది ఆయన సమర్థుడు. ఓకేనండి. మరి
ఈరోజు మన టాపిక్ సీఎం, హూ ఈస్ నెక్స్ట్ సీఎం కాబట్టి చెప్పండి మరి ఇప్పుడు గోవిందరావు గారు మీరేమంటారు? అసలు మీ సంక్షేమమే మిమ్మల్ని గెలిపిస్తుందని ఇప్పటి వరకు చెప్పారు. మేడం. అయితే మరి మీలో ఏవైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో దాని వల్ల చాలా మంది నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది మైనస్ కాదా? అంటే రెండు కళ్ళతో చూసినటువంటి వ్యక్తి, అవునండి, ఏకైక అవును. వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం కరెక్టేనండి. అయితే ఏదైతే మీరు సంక్షేమమే మార్పులు కాదమ్మా, చేర్పులు ఈ రోజు చేస్తున్నారో రాష్ట్రంలో ఆ మార్పులు చేర్పులు నచ్చక చాలా మంది బయట అభివృద్ధి పార్టీలకు సంక్షేమం రెండు కళ్ళతో వెళ్ళిపోతున్నారు. మరి చూసినటువంటి why not వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అమ్మా. 175 కి ఏమీ మైనస్ కాదా? ఇది ఉమ్మడి ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్ర నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ టర్మ్ పరిపాలించినటువంటి సీనియర్ అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఓట్లేసి ప్రజలు నష్టపోయారు. ఆయన ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు సరి కదా, ఒక్క సంక్షేమాన్ని కూడా వెలగబెట్టలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్నవాడైనా ఆయన అభివృద్ధి, ఈరోజు కారిడార్లలో పోర్టుల నిర్మాణం ఏంటి, ఈరోజు మెడికల్ కాలేజీల నిర్మాణం ఏంటి, ఈరోజేమో మరి ఆయన చూపిస్తున్నటువంటి సంక్షేమం ఏంటి, ఈరోజు విద్య పట్ల, వైద్యం పట్ల, వ్యవసాయం పట్ల చూపించిన శ్రద్ధ, ప్రతి అడుగడుగున ఆయన విశ్లేషణలు, అడుగడుగున తూచి తప్పకుండా ఆయన ఏ రకమైనటువంటి వ్యతిరేకంగా, ఏ రకమైనటువంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతిదీ కూడా సంక్షేమం పరిశీలిస్తూ, ప్రతిదీ కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, ప్రతిదీ కూడా అధికారులతో సమీక్షిస్తూ ఈరోజు సుపరిపాలనను మరి 56 నెలలుగా సాధించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు, ఈ సంక్షేమాన్ని కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 175 సీట్లు సాధించి తీరుతామమ్మా. ఇది ప్రజల తాలూకు మాట, నా మాట కాదు. ఈరోజు ప్రతిపక్షాలు ఫెయిల్ అయిపోయి, ఈరోజు కూటములు ఫెయిల్ అయిపోయి, అది ఏ రకంగా కూడా రేపు సక్సెస్ అయ్యి ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా మనలేరు. ఏ రకంగా కూడా ఏ ఇంటికి వెళ్ళి మేము ఇది పలాంటి గతంలో చేశాము, ఇప్పుడు చేసి చూపిస్తామని చెప్పుకునే అర్హత కానీ ధైర్యం కానీ వాళ్ళకి లేదమ్మా. అందుకే దాని మీదే మేము నమ్ముకొని, ఆ ప్రజలే నమ్ముకొని, మేము చేసిన మంచి పనుల మీదే నమ్ముకొని, ఆ విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి మేము ఇది చేశాము అని చెప్తే ఏ ఒక్కరూ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా తిరిగి చెప్పలేక, అయ్యా బాగుంది, ఈ పరిపాలన బాగుంది, మాకు అన్నీ అందాయి, సుభిక్షగా ఉన్నామని ప్రతి ఒక్క పేదవాడు నోట చెప్తుంటే ఆ ఆనందం మాలాంటి కార్యకర్తలను చూసి మేము ఎంతో తబ్బిబ్బులైపోయి ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూడలేకపోయామే, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించాలనే ఆలోచనతో ఆ ప్రజల మనోభావాలు ఇందులో ఏ రకమైనటువంటి తేడా లేదు. ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సంక్షేమం అభివృద్ధి ఇంత బాగా చేస్తున్నప్పుడు సిట్టింగ్స్ ఎందుకు మార్చాలి అనేది మిగిలిన పార్టీల క్వశ్చన్. సమాధానం చెప్పండి కదా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఉద్దేశాలు ఉండేటప్పుడు అక్కడ ప్రజల మనోభావాలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి నాయకుడికి ఉంది. అక్కడ ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని ఆలోచనతో నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు అక్కడ ఆయన నాయకత్వాన్ని కోరుకోకుండా ఉన్నారు కాబట్టి ఈ నాయకత్వం ఇక్కడ కాదు, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలే. ఈ రోజు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, విజయదారెడ్డి గారు, గోవిందరావు గారు అండ్ ప్రస్తుతం లేరు, పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా ఇంకా శివపార్వతి గారు, అందరికీ డిస్కషన్లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది హూ ఈస్ నెక్స్ట్ సీఎం కి సంబంధించి ఈరోజు పాయింట్ పై స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.